సో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ రిలేటెడ్ టు స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో మనకు తెలిసినంత వరకు ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుందాం. దాంట్లో స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ అండ్ లార్జ్ క్యాప్ ఫండ్స్. ఈ టాపిక్ పైన ఈరోజు ఒక 1.5-2 మినిట్లో క్లోజ్ చేస్తాం. ఓకే, లెట్ స్టార్ట్ ద వీడియో. సో అసలు ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి? సెబీ సెబీ అంటే మీకు ఐడియా ఉంటుంది. సెబీ ఈ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వీళ్ళు హూ రెగ్యులేట్స్ ది స్టాక్ రిలేటెడ్ వాళ్ళు రూల్స్ కాన్ఫిగర్ చేస్తారు. దాని ప్రకారం ఇన్వెస్టర్స్కి ఎలాంటి లాస్ రాకుండా చూసుకోవడం కోసం సెబీ హ్యాస్ గివెన్ సమ్ గైడెన్స్ అండ్ సమ్ రూల్స్ దే రెగ్యులేటెడ్. సో వాళ్ళ ప్రకారం ఏంటంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ విచ్ ఆర్ టాప్ 100 కంపెనీస్, వాటన్నిటిని లార్జ్ క్యాప్ అవన్నీ లార్జ్ క్యాప్ కిందికి వస్తాయి అన్నమాట. సో లార్జ్ క్యాప్లో నీకు మనం 1 నుంచి 100 దాకా తీసుకున్నాం అనుకోండి. ఆ 100 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో హూజ్ మార్కెట్ వాల్యూ ఏంటంటే అంత షేర్ హోల్డర్స్ రిలేటెడ్ ఎంతవరకు ఆ స్టేక్ హోల్డర్స్ అందరిది కలిపితే మార్కెట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉందో ఆ కంపెనీస్లో, దాన్ని ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. అది మార్కెట్ వాల్యూ ఆఫ్ ఎ కంపెనీ. సో ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసుకుంటే ఒక కంపెనీది ఎక్కడ మనకి మినిమం 20,000 క్రోర్స్ అబోవ్ ఉన్నవన్నీ దే ఆర్ ఆల్ లార్జ్ క్యాప్ కంపెనీస్. సో అవన్నీ 1 to 100 ఏవైతే ఈ కంపెనీస్ ఈ రేంజ్లో ఉన్నాయో దోస్ ఆర్ ఆల్ కమ్ అండర్ ది లార్జ్ క్యాప్. కమింగ్ టు మిడ్ క్యాప్ అనేవి 101 to 250 ఈ రేంజ్లో ఉన్న కంపెనీస్. అండ్ వీళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏంటంటే ఫ్రమ్ 20,000 to 5,000. ఈ 5,000 ఈ రేంజ్లో ఉన్న కంపెనీస్ అన్ని మిడ్ క్యాప్ కేటగిరీ కింద వస్తున్నాయి అనమాట. సో దీంట్లలో ఇవన్నీ కంపెనీస్ని మిడ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ రిలేటెడ్ కంపెనీస్గా కేటగరైజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు ద స్మాల్ క్యాప్ విచ్ ఆర్ ఆల్ from 20 to 51 position to all the below related, all those companies are categorized as small cap companies. So మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అని మీరు చూస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ. అండ్ కమింగ్ టు రిస్క్ రిలేటెడ్ కేటగరైజేషన్ తీసుకున్నాం అనుకోండి. లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇట్ ఈస్ ఆఫ్ వెరీ లెస్ రిస్కీ. ఎందుకంటే దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్, హ్యావ్ వెరీ హై క్యాపిటలైజేషన్. ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకున్నప్పుడు దే విల్ హ్యావ్ వెరీ హై స్టెబిలైజేషన్ అండ్ లెస్ రిస్కీ. అందుకే లార్జ్ క్యాప్లో మనం ఇన్వెస్ట్మెంట్ మ్యాక్సిమం పెట్టుకోమంటారు. హూ డోంట్ వాంట్ మచ్ రిస్క్. అండ్ ఎవరైతే హై రిస్క్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు స్మాల్ క్యాప్ కంపెనీస్లో పెట్టుకోండి. ఎందుకంటే ఈ మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ కంపెనీస్కి వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళందరూ తీసుకెళ్ళి ఆ స్మాల్ క్యాప్ కంపెనీస్లో పెడతారనమాట. స్మాల్ కంపెనీస్లో. సో వాటిలలో దెర్ విల్ బి వెరీ హై రిస్క్. మీరు అందుకే చూసారనుకోండి ఏదైనా స్మాల్ క్యాప్ కంపెనీస్ దాంట్లో యూ విల్ సీ దట్ వీ హ్యావ్ వెరీ హై ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. సో ఒకసారి 1 పాయింట్ ఇట్ విల్ బి వెరీ లో, 1 పాయింట్. అదే గ్రాఫ్ వెన్ యూ కమ్ ఫర్ ది లార్జ్ క్యాప్ రైట్, ఇట్ విల్ బి వెరీ మోర్ స్టెబిలైజ్డ్. మీరు అలా చూడరు. యూ విల్ హ్యావ్ మోర్ స్టెబిలైజ్డ్ కైండ్ ఆఫ్ గ్రాఫ్ వెన్ యూ సీ దట్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ జనరల్. సో సింపుల్గా చెప్పాలంటే ఇది అనమాట. ఓకే, ఐ గెస్ ఐ హ్యావ్ గివెన్ యూ సమ్ ఇన్ఫర్మేషన్. అది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో జస్ట్ గో త్రూ దిస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కరెక్షన్స్ జస్ట్ డూ లెట్ మీ. థ్యాంక్ యూ.